నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం వీక్షకులకు స్వాగతం. ఇవాళ మనము మొగల్పురాలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఉన్నాం. ఈ దేవాలయం యొక్క విశిష్టత, స్వామివారు ఇక్కడ శాలగ్రామ రూపంలో వేంచేసి ఉన్నారు. అయితే ఎన్నో సంవత్సరాలు నుంచి ఈ గుడి ఇక్కడ పరిడవిల్లుతోంది అని మన అందరికీ ఎన్నోసార్లు నేను చెప్పాను. అయితే కొత్తగా సబ్స్క్రైబర్స్కి చెప్తున్నా, మొగల్పురాలో, హైదరాబాద్ ఓల్డ్ సిటీ మొగల్పురాలో ఉంది. శాలిగ్రామం రూపంలో లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ కొలువై ఉన్నారనమాట. అయితే స్వామి చాలా అత్యంత మహిమాన్వితమైన గుడిగా ఇది పేర్కొనవచ్చు. అయితే ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ గుడి ఉందన్నమాట. అయితే మనం స్వామివారిది ఇవాళ నరసింహస్వామి ద్వాదశిగా, అంటే నృసింహ ద్వాదశిగా ఇవాళ మనము స్వామిని కొలుచుకుంటాం ఈ రోజున. ఎందుకు అనంటే హోళికా పూర్ణిమ, అంటే హోళీ పౌర్ణిమ రోజు వస్తుంది కదా, ఫాల్గుణ మాస పౌర్ణిమ నాడు హోళీ వస్తుంది. అంతకు ముందు వచ్చిన ఏకాదశి ద్వాదశులు అత్యంత పుణ్యప్రదమైనవిగా మనం భావించవచ్చు. నిన్న అయిపోయిన ఏకాదశిని ఆమలిక ఏకాదశి అని అంటారనమాట. ఇవాళ ద్వాదశిని నృసింహ ద్వాదశి, అలాగే గోవింద ద్వాదశి అని కూడా అంటారు. ఇందుగలడు అందులేడు సందేహము వలదు, ఎందెంద వెతికినా అందందెగలడు శ్రీహరి అని. అంటే స్వామి ఆత్రత్రాణ పరాయణుడు. చిన్న పిల్లవాడు, 5 సంవత్సరాల పిల్లవాడు పిలవగానే స్వామి ఇక్కడ ఉంటాడా అంటే ఇక్కడే ఉంటాడు అని చెప్పి స్తంభం నుంచి ఉద్భవించిన మన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నిజంగా ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ స్వామిని మనం కొలవలేము. ఎందుకు అనంటే ఎలాంటి బాధలు ఉన్నా సరే, మీకు దుష్టగ్రహ బాధలు ఉన్నాయా, లేకపోతే దుష్ట ప్రయోగ బాధలు ఉన్నాయా, మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, అది కాదు అనంటే మీ ఇంట్లో సుఖశాంతులు అనేవి లేకుండా పోయాయా, లేదు అంటే ఆ అన్నదమ్ముల్లో దెబ్బలాట్లు అవుతున్నాయా, లేదు ఇళ్లల్లో అసలు ఉన్నవాళ్ళ మాట ఏకత్వం, అంటే ఎవరి మాట ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క మాటగా ఉంటుందన్నమాట. ఎలాంటి బాధలు ఉన్నా సరే, ఈతి బాధలన్నీ కూడా, సంసారిక బాధలన్నీ కూడా లక్ష్మీ నరసింహస్వామిని ఉపాసిస్తే కనుక, దండం పెట్టుకుంటే, ఆయన ఉపాసన ఎలా ఉండాలి మరి అని అనుకుంటే, ఆయనను ఉపాసిస్తే బాధలు తీరిపోతాయి. మరి ఉపాసన ఎలా ఉండాలి స్వామిది అని అనుకుంటే కనుక, స్వామి ఎల్లప్పుడూ మనతోనే ఉన్నాడు అన్న మనోనిశ్చయంతో స్వామి యందు మనం నమ్మకం పెట్టుకుంటే చాలు, అదే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసన అవుతుందని నేను గట్టిగా నమ్ముతాను. అయితే ఇంతకుముందు ఉపాసనా పరులంటే ఎవరు అన్న మాట మనం అనుకుంటే గనక, ఈ రోజున ఎవరైతే స్వామిని వాళ్ళ హృదయంలో గుడిగట్టి కూర్చోబెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఉపాసన పరులనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే దైనందిన జీవితంలో కేవలం మనం ఉపాసన చేసేసుకుంటాము అని అంటే జరగకపోవచ్చు. ఎందుకంటే మనం ఆఫీసులకు వెళ్ళాలి, ఉద్యోగాలు చేయాలి, లేదు వ్యాపారాలు చేయాలి. ఎందుకంటే సంసారం ఎలా నడుస్తుంది, హరి అని అనుకుంటే కూర్చుంటే సంసారం నడవదు కదా. కాబట్టి ఎవరైతే మనసుని స్వామికి అర్పించి ఉన్నామో వాళ్ళందరూ కూడా ఉపాసనా పరులనే ఈ రోజున చెప్పుకోవచ్చు. లక్ష్మీ నరసింహస్వామిని ఆయన ఎంత తొందరగా పలుకుతాడు అని అంటే నిజంగా నాకు అనిపిస్తుంది విష్ణువు మాత్రమే అలా రాగలుగుతాడా అని అనిపిస్తుంది. గజేంద్రుడు నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి మీరు గజేంద్ర మోక్షం చదువుతూ ఉంటే, ఆయన వచ్చేస్తున్నాడు అని అంటే, ఆయన అసలు అంటే పరిగెడుతూ ఉంటే లక్ష్మీ అమ్మవారు వెనకాల నుంచి వచ్చి ఉత్తరీయం వేసిందిట ఆయనకి. ఇది వేసుకోకుండా వెళ్ళిపోతున్నారు ఏంటండి మీరు అని చెప్పి. అంటే ఏమున్నాయి, ఏం లేవు, అయ్యో భక్తుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి. అయితే మన కర్మ పరిపక్వం అవ్వాలి స్వామి రావాలి అని అంటే, మరి కర్మ ఎట్లా పరిపక్వం అవ్వాలి అని అంటే, మనం ఎప్పుడైతే దీపం వెలిగిస్తామో అప్పుడే మన కర్మ పరిపక్వం అవుతుందన్నమాట. మన పెద్దవాళ్ళు రోజు మనని దీపారాధన చెయ్యండి అని ఎందుకు చెప్పారు అని అంటే, దీపారాధన చేస్తే మన కర్మ పరిపక్వం అయిపోతుంది కాబట్టి అలా చెప్పారు. అలాగే మనకి షోడశోపచార పూజ చూడండి. షోడశోపచార పూజలో మీరు పువ్వులు అర్పిస్తాము, పళ్ళు అర్పిస్తాము, అలాగే తాంబూలం అని చెప్పి తమలపాకులతో తాంబూలం అర్పిస్తాం స్వామికి. అలానే కర్పూరంతో హారతిస్తాము. అలా మనం ఎందుకు ఇస్తాము, అలా ఇస్తే ఏమవుతుంది అని అంటే, ప్రకృతిని కూడా మన పూజలో మనం భాగం చేస్తున్నాం కాబట్టి ఇంకా తొందరగా మన బాధలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి షోడశోపచార పూజ మనకి భగవంతుడు మనకి పెద్దవాళ్ళు మనకి వరంగా ఇచ్చారు అని మనం చెప్పుకోవచ్చు. ఇవాళ మనం స్వామికి
అభిషేకం చేసుకుంటున్నాం. అలాగే 108 పూలతో స్వామికి అష్టోత్తర పూజ కూడా చేసుకుంటాం. అంటే షోడశోపచార పూజ మొత్తం అంతా స్వామికి జరుగుతుందన్నమాట. అందరూ చక్కగా వీక్షించండి. చాలా మహిమాన్వితమైన గుడి. మీరు ఎవరైనా ఇక్కడికి రాలేదు అని బాధపడకండి. మానసికంగా మీరు ఇక్కడే ఉన్నారు అని చెప్పి మీరు అనుకోండి. తప్పకుండా స్వామి వితిన్ 2-3 వీక్స్లో మీరు ఈ గుడికి వచ్చేటట్టుగా స్వామి చేస్తారు. ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉన్నా సరే, వేరే ఊర్లలో ఉంటే కనుక ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు మేము తప్పకుండా దర్శనం చేసుకుంటాం స్వామి అని చెప్పి మీరు తప్పక దండం పెట్టుకోండి. అయితే అలాగే మనం ఏం చదవాలి స్వామిది, మేము ఇక్కడ పూజ చేస్తూ ఉంటాం కదా, మీరు కూడా అక్కడ కూర్చొని ఏం చదవాలి, ఇది ఓన్లీ రికార్డెడ్. అయితే ద్వాదశి నాడు ఎప్పుడు కూడా మీరు ఏ ఏకాదశి నాడైనా కూడా ద్వాదశి రోజు నరసింహస్వామిని పూజిస్తే చాలా మంచిది. మనం చేసిన పూజకి అత్యంత ఫలితం ఇస్తుందన్నమాట. మనం మామూలుగా ఏకాదశి నాడు విష్ణు సహస్రనామం అవి చదువుకుంటాం, అలాగే లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుకుంటాం. అలాగే ద్వాదశి నాడు పారణ చేస్తాం, ఏకాదశి నాడు ఉపవాసం ఉండి. మరి ద్వాదశి నాడు నరసింహస్వామిని పూజిస్తే కనుక మనకి చాలా మంచిది, చాలా పుణ్యప్రదమైనది అని మనం చెప్పుకోవచ్చు. మరి నరసింహస్వామిని పూజించేటప్పుడు మనం ఏం చదవాలి స్వామి గురించి అంటే, నరసింహస్వామి కరావలంబ స్తోత్రం గురించి మనం చదువుకోవాలి. కరావలంబ స్తోత్రం అంటే ఏంటి? స్వామి అక్కడ మనకి ఆదిశంకరాచార్యులు శ్రీశైలంలో కూర్చొని ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయనని చంపడానికని చెప్పి ఒక భిల్లుడు ఉంటాడనమాట. ఆ భిల్లుడిని ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఆదిశంకరాచార్యుల్ని చంపేయాలి అని అనుకుంటున్నప్పుడు ఆ బిల్లుడు వచ్చి ఇంకా వేటు వేద్దాం అనుకున్నప్పుడు ఎక్కడో దూరంలో అంటే బిల్లుడు కంటే కూడా స్వామివారి శిష్యుడు దూరంగా ఉన్నాడనమాట. ఆయన మీదకి నరసింహస్వామి వచ్చేసి ఆ బిల్లుడిని అంతమొందిస్తాడు స్వామి. అంటే మరి ఆదిశంకరాచార్యుల మీద చేయి వేయడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి పాపం మూట కట్టుకుంటున్న వాడిని ఆపి సంహరిస్తాడనమాట. ఆ శిష్యుడి మీదకి స్వామివారు వచ్చి చేస్తారు ఆ పని. అందుకని స్వామి ఆదిశంకరాచార్యులు కరావలంబ స్తోత్రాన్ని అప్పటికప్పుడే స్వామివారి గురించి కీర్తిస్తూ పాడారు. అలా మనం కరావలంబ స్తోత్రం చదువుకుంటే కూడా చాలా మంచిది. అయితే ఎవరైతే నృసింహ ప్రపత్తి స్తోత్రం చదువుకుంటారో, అసలు చదివితే మీకు అర్థమైపోతుంది స్వామి అత్యంత ఇంకా మనకి చాలా దగ్గరగా వచ్చేస్తారు, చాలా మనకి కరుణ చూపిస్తారు స్వామి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు నృసింహ ప్రపత్తి స్తోత్రం ఏంటి అంటే, మాతా నృసింహ, పితా నృసింహ, భ్రాతా నృసింహ, సఖా నృసింహ, విద్యా నృసింహో ద్రవిణం నృసింహ, స్వామి నృసింహ, సకలం నృసింహ, ఇతో నృసింహ, పరతో నృసింహ, యతో యతో యహి తతో నృసింహ, నృసింహ దేవతాత్ పరో న కశ్చిత్, తస్మాన్ నృసింహం శరణం ప్రపద్యే, ఇతో నృసింహ, పరతో నృసింహ, యతో యతో యామి తతో నృసింహ, బహిర్నృసింహో హృదయో నృసింహ, నరసింహమాదిం శరణం ప్రపద్య. ఇది స్వామివారి ప్రపత్తి. స్వామివారి ప్రపత్తిలో ఏం చెప్తున్నారు? మాకు తల్లి, తండ్రి, అలాగే మా సహోదరుడివి, అలాగే విద్యవి, మా జ్ఞానానివి. విద్య ఒకటే ఉండడం కాదు, విద్య నుంచి జ్ఞానం కూడా రావాలి మనకి. కాబట్టి అలా జ్ఞాన రూపానివి కూడా నువ్వే స్వామి. ఎక్కడైనా కూడా, ఎక్కడ చూసినా కూడా సర్వాంతర్యామివి నువ్వే, బాహ్యం నువ్వే, అలాగే మా హృదయంలో కూడా నువ్వే ఉన్నావు స్వామి. ఎక్కడ చూసినా నువ్వే మాకు, నువ్వే దిక్కు అని చెప్తున్నాం. అలా ఎక్కడ చూసినా నువ్వే అన్నది రావాలి అని అంటే మనసులోనే స్వామికి గుడి కట్టాలి. ప్రతి ఒక్క జీవిలోనూ, ప్రతి మనిషిలోనూ స్వామిని చూడగలగాలి. అలాంటప్పుడు స్వామి తప్పకుండా మనని ఆశీర్వదిస్తారు, కరుణతో ఎప్పుడు కూడా మన పక్కనే ఉంటారు అనేది అతిశక్తి కాదు. ఇది నిజంగా నా జీవితంలో స్వామివారి గుడికి ఇక్కడికి రాక మునుపు నా జీవితం ఏంటి, ఈ గుడికి వచ్చిన తర్వాత నా జీవితం ఎలా ఒక్కొక్క రోజు స్వామివారికి దగ్గర చేసింది అని చెప్పడంలో ఒక్క మాటలో నేను చెప్పలేను. అయితే స్వామి మాత్రం మాకు ప్రతి నెల స్వాతి నక్షత్రం నాడు ఇక్కడ స్వామివారికి తప్పకుండా హోమం జరుగుతుందన్నమాట. అర్చన తర్వాత హోమం చేసుకుంటాం. అలా మొన్న మనము మార్చ్ నెలలో వచ్చిన స్వాతి నక్షత్రానికి, అంటే 1వ తారీఖు, మార్చి 1వ తారీఖు స్వాతి నక్షత్రం వచ్చింది ఈసారి. అప్పుడు మనం 58వసారి, అంటే కంటిన్యూగా 58 మంత్స్ నుంచి ఇక్కడ మనం హోమం చేసుకుంటున్నాం అన్నమాట. అలా ఈసారి మార్చిలో స్వామివారు 2వసారి కూడా స్వాతి నక్షత్రం రావడం జరిగింది. అలా 2 ఏళ్ల తర్వాత
మళ్ళీ ఒకటే నెలలో రెండోసారి స్వాతి నక్షత్రం వచ్చిందనమాట. మళ్ళీ మనం ఆ రోజు కూడా ఇక్కడ స్వామివారికి హోమం చేసుకుంటాం. ఈ గుడికి వస్తాము అని చెప్పి దండం పెట్టుకోండి. అలా ఏదో ఒక్కసారి వచ్చేస్తే అని కాదు, అలా మీకు ఎప్పుడు అంటే శుక్రవారం కానీ, లేకపోతే శనివారం కానీ, మంగళవారం కానీ, గురువారం కానీ 4 రోజులు స్వామివారిని సేవించుకోవచ్చు. గురువారం నాడు స్వామిని ఎందుకు సేవించుకోవాలి అనేది మనం పూజ అంతా అయిపోయిన తర్వాత మీకు తప్పకుండా వివరిస్తాను. మీరు అలా ఏదో ఒక రోజు తప్పకుండా వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ, నెలలో కనీసం ఒక్కసారన్నా మీరు దర్శించుకుంటూ ఉంటే నెమ్మదిగా సంసారిక బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడానికి స్వామివారు తప్పకుండా కరుణ చూపిస్తారని చెప్పి చెప్తాను. లక్ష్మీనారాయణభ్యో నమః. లక్ష్మీ నరసింహదేవతాభ్యో నమః. ఈరోజు మనము ఇక్కడ శాలిగ్రామ లక్ష్మీ నరసింహదేవత దగ్గర మనం ఈరోజు గణపతి పూజ, గణపతి అభిషేకం, తర్వాత లక్ష్మీ నరసింహస్వామి అభిషేకం, పూల అర్చనతో సహా చేస్తున్నాం. మీరు అందరుగా భక్తితో శ్రద్ధతో చూడండి. ఓం గోవిందాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. హరికేశాయ నమః. ప్రద్యున్నామాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోద్ధాయ నమః. ఆదోక్షజాయ నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రియాయ నమః. హరే నమః. ఓం శ్రీకృష్ణే నమః. ప్రణవస్సు పరబ్రహ్మ ఋషి పరమాత్మా దేవతా దేవీతి గాయత్రీ ఛందో గాయత్ర్యాగాతినో విశ్వమిత్ర ఋషి సవితా దేవత గాయత్రీ ఛంద ప్రాణాయామే వినియోమః. గణాధిపతే నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఇష్టదేవతాభ్యో నమః. కులదేవతాభ్యో నమః. సరస్వతే నమః. గురు మంత్రం తీసుకుంటే గురుది ధ్యానం చేయండి, గురుకి నమస్కారం చేయండి. గురుభ్యో నమః. మన మాతాపితాకి నమస్కారం చేసుకోండి. మాతాపితాభ్యో నమః. సర్వేభ్యో దేవేభ్యో నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమః. శాలిగ్రామ ప్రధాన దేవతాభ్యో నమః. స్థానదేవతాభ్యో నమః. వాస్తుదేవతాభ్యో నమః. ఆదిత్య నవగ్రహ దేవతాభ్యో నమః. నిర్విఘ్నమస్తు. సుముఖచందో కపిలో గజకర్ణం లంబోదర విఘ్ననాశగణాధిపతే ధూమ్రకేతో గణాజాక్షం బాలచంద్రో గజాననః. ద్వాదశైతాని నామాని త్రిసందేయం పటే నరః. విద్యారంభ వివాహసే నిర్గమే తథాః. సంగ్రామే సంకటచైవ విఘ్నహస్తాన జయాతే. శుక్లాంబరం దేవి శశివర్ణం ప్రసున్వదం ప్రసన్నవదనే ధ్యాయో సర్వో విఘ్నోపశాంతయే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వాద సాధికే శరణ్యే త్రంబకే గౌరీ నారాయణీ నమస్తుతే. లాభస్తేషా జయస్తేషా గురుస్తేషః. ఏషా మిలిందశామో విజయర్తో జనార్దన. వినాయక గురు భాను బ్రహ్మ విష్ణు మహేశ్వర. సరస్వతీ ప్రాణత్యాక్తో సర్వకార్యస్య సిద్ధ్యర్థే. అభిస్మితార్థం పూజయ సురేశ్వరాః. సర్వవిఘ్నహరే తస్యం శ్రీ మహాగణాధిపతే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంది ప్రచోదయాత్. ప్రారంభే వినతి కరోతు గణపతి విద్యాదయా సాగరా. అజ్ఞానత్మహరో నిబుద్ధిమతిదే ఆరాధ్యమోరేశ్వర. చింతాక్లేశ దరిద్ర దుఃఖ అవఘే దేశాంతరా పాఠవీ. హే రంభాగణనాయకా గజముఖా భక్తా బహుతోషవీ. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. లక్ష్మీనారసింహాయ నమో నమః. శాలిగ్రామ లక్ష్మీనారసింహదేవతాభ్యో నమో నమః. అలాగే పట్టు.
हरि ओम विष्णवे नमः विष्णवे नमः विष्णुर्विष्णुर्विष्णुः श्रीमद्भागवतो महापुरुषो विष्णोराध्य पर्वतामानस्य अद्य ब्राह्मणे द्वितीयपदार्थे विष्णोपदे श्वेताहरकल्पे वैवस्तरनाम मन्दिरे अष्टयुग युगजक्ते कलियुगे प्रथमचरणे भरतवर्षे भरतखण्डे जम्बूद्वीप रामक्षेत्र बौद्धावतारणे दण्डकारण्ये देशो गोदावर्या दक्षिणातिरो उत्तरायणे वसन्तऋतु शोभकृतनाम संवत्सरे भाग्यनगरतिथोः शुभतिथो दशम्यातिथो शुक्लपक्ष अश्लेषा नक्षत्रतिथि सु कर्मयोगतिथ भवकरणतिथ गुरुवासरे चंद्रमाः कर्कराशिस्तेषु चंद्रसिंह राशिस्तेषु सूर्यः मीनराशिस्तेषु एव गुणविशेष्ट्यान्ना शुभपुण्यतिथोः ममः आत्मानां श्रुति स्मृति पुराणो फलप्राप्त्यर्थ श्री परमेश्वर प्रीत्यर्थ भारद्वाज गोत्रस्य बालसत्यफणिराजः श्रवंती धर्मपत्नी सहित श्रवंती साईनाग ललिता मैत्री साईनाग उदय आदित्री सह परिवाराना शांडिल्य गोत्र विजय शर्मना श्रुति समृद्धि सौमित्र सुनील अमृता मौद्गलस्य गोत्रस्य रविशंकर विजयलक्ष्मी सहपरिवाराना ऋषमारिच गोत्रस्य भवानी कुमारस्य भाग्यलक्ष्मीः माणिक वरप्रसाद मयांक सहपरिवाराना कौंडिन्यस्य गोत्र भास्करराव शर्मणः रामलक्ष्मण रवि सुब्रह्मण्य श्रीलक्ष्मी सहपरिवाराना कौशिकस गोत्र अरुण कुमार नागपद्मिनी ईशा त्रिनयनः सहपरिवाराना गोत्र कौंडिन्यस्य गोत्र कनकदुर्गा प्रसाद राव पद्मश्री कृष्ण चैतन्य गुरुप्रिया ऐशा निस्थिता वेंकट अव्यन शास्तव पांडवल गोत्रस्य रामकृष्ण प्रतिभा प्रेरणा तन्मय चैत्र सहपरिवाराना शनिशट्ल गोत्रस्य रवींद्र राणी यज्ञेश ज्ञानेश सहपरिवाराना भारद्वाज गोत्रस्य श्रीनिवासराव अनुराधा श्रीरवली श्रीमेधा राघवेंद्र हर्षित यदुनद्ल गोत्रस्य श्रीनिवास रेड्डी पद्मलता नरेंद्र रेड्डी सहपरिवाराना क्षेम कौशिक गोत्रस्य चैतन्यः विजयः सहपरिवाराना भारद्वाज गोत्रस्य श्रीनिवासराव अनुराधा श्रीरवली श्रीनिधि
వెంకట రాఘవేంద్ర శ్రీహర్ష वेंकट राघवेंद्र श्रीहर्ष सहपरिवारांना क्षेम स्थैर्य आयुः आरोग्य ऐश्वर्य अभय विजय चिरकाल लक्ष्मी प्राप्त्यर्थ प्राप्त लक्ष्मी निवास स्थाने व्यवहारिक स्थाने स्थिरस्थ राशिकुंडल्या लग्न कुंडल्या सर्व ग्रह दोष बाधा निवारणार्थे लक्ष्मी नरसिंह देवताः पूजञ्च महागणाधिपते पूजञ्च अभिषेकञ्च यथा मिलिन्दचारे यथा द्रव्येन मन इच्छित कामना निवारणार्थे करिष्ये। हरि ओम गणानात्वा गणपते हवामहे कवि कविन्ना उपशमस्त्रं ज्येष्ठराज ब्राह्मणां सदं सीदसादनं वक्रतुंड महाकार्य सूर्यकोटि समप्रभे निर्विघ्नं कुर्मे देव सर्वकार्येषु सर्वदा। ओम श्री महागणाधिपतये नमो नमः। ओम महागणाधिपतये नमः। कलश विष्णु कंठे रुद्र समश्रिताः अत्र मूल ब्रह्मा मध्ये मातृगणा स्मृता कुक्षोदो सागरा सर्वे सप्ति वसुंधराः ऋग्वेदो यजुर्वेदो सामवेदो अथर्वणाः गंगे चं सहिता कलशत्तु समश्रिता अत्र मूल गायत्री शांति पुष्टिकरा आयान्तु देवरक्षका गंगे च यमुने च चैव गोदावरी नर्मदा सिंधु कावेरी जलस्मृताम् ओम भूर्भुवस्वाहा श्री कलश श्री वरुणाय नमः। आह्वयामि स्थापयामि पूजयामि ओम कलश देवताभ्यो नमः। ओम भूर्भुवस्वाहा कलश देवताभ्यो नमो नमः। ओम अपित्रो पवित्रो वाहागपित्वो वाह या पुंडरीकाक्षं ब्रह्मा भूयांगसुषि मम आत्मानां प्रोक्षं पूजा द्रव्यानां प्रोक्षं शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगविद्यारवर्णं वन्दे विष्णुभवभयहर्नं सर्वलोकेषु एकनाथं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुभ्यो नमः। ओम ओम आगमनार्थतु देवानां जगमनार्थतु राक्षसानां कुर्वे घंटातंत्रः देवतानां लक्षण ओम भूर्भुवस्वाहा ओम घंटदेवताभ्यो नमो नमः। गंधा अक्षदां पुष्पं समर्पयामि घंटानादं कुर्यामि। ओम घंटदेवताभ्यो नमो नमः। ओम नमस्कारार्थे गंधा अक्षदां पुष्पं समर्पयामि ओम भूर्भुवस्वाहा ओम देवताभ्यो नमः। घंटस्थाने श्री गरुडाय नमः। ओम पांचजन्याय विद्महे पावनाय धीमहि तन्नो शंखः प्रचोदयात्। ओम दीपदेवताभ्यो नमो नमः। यावत् पूजा समाप्ति स्थावत् स्थिरो भवः। ओम दीपदेवताभ्यो नमो नमः। यावत् पूजा समाप्ति स्थावत् स्थिरो भवः। ओम दीपदेवताभ्यो नमो नमः। शुभं करोति कल्याणम् आरोग्यं धनसम्पदा शत्रुबुद्धि विनाशाय दीपं ज्योति नमस्तुते। ओम दीपदेवताभ्यो नमो नमः। नमस्कारार्थे गंधा अक्षदां पुष्पं समर्पयामि ओम देवताभ्यो नमः। नमस्कारार्थे अक्षदां समर्पयामि। ओम दीपदेवताभ्यो नमो नमः। ओम लक्ष्मी नारायणाय नमो नमः। नारसिंहाय विद्महे वज्रनखाय धीमहि तन्नो नारसिंहो प्रचोदयात्। ओम श्री महागणाधिपतये नमो नमः। वक्रतुंड महाकार्य सूर्यकोटि समप्रभे निर्विघ्नं कुर्मे देव सर्वकार्येषु सर्वदा। हरि ओम हरि ओम सहस्रशीर्षा पुरुषं सहस्राक्षं सहस्रपादं
संभूमि विश्वोत्तम वृत्तादशाङ्गुलं हरि ओम हिरण्यवर्णां हरिणीं सुवर्णसुद्राः चंद्रा हिरण्यमही लक्ष्मी जातवेदो मा आवाहम् आगच्छं देवदेवेशं तेजोरादं जगत्पते क्रियामया पूजाग्रहात्नां सुरेश्वराम् ओम भूर्भुवः स्वाहा ओम देवताभ्यो नमः आह्वानार्थे पुष्पं समर्पयामि ओम श्री महागणाधिपते नमः ओम लक्ष्मीनारायणाय नमः पुष्पं समर्पयामि ओम पुरुषम एवेद्दं सर्वयद्भूतं यच्च भव्याः उतां प्रतेश्वेनां यदेन रोहितीम् ओम तामा आवाहं जातवेदो लक्ष्मीम् अपिगामिनीं यस्या हिरण्यवन्देयं गावश्यं पुरुषां नानारक्तसमायुक्तकार्तवीरभूषणम् आसनं देवेशं प्रीत्यर्थं प्रतिघृताम् ओम भूर्भुवः स्वाहा ओम देवताभ्यो नमः आसनार्थे अक्षदां समर्पयामि ओम लक्ष्मीनारायणाय नमः ओम लक्ष्मीनारसिंहाय नमः आसनार्थे तुलसी पत्रं समर्पयामि ओम भूर्भुवः स्वाहा ओम देवताभ्यो नमः ओम एतावानस्यं महिमा जायश्रं पुरुषं पाद्यस्यं विश्वभूतानि त्रिपादस्यामृते दिवे ओम अश्वपूर्वां रथं मध्या हस्तिना प्रबोधिनीं श्रियं देवी मुहुपे श्रीमादेवाजुषादं पाद्यं ग्रहाणां देवेशं सर्वेक्षं करो प्रभो भक्त्या समर्पितं देवं लोकनाथं नमस्तुते ओम भूर्भुवः स्वाहा ओम देवताभ्यो नमः पाद्योपाध्य समर्पयामि ओम देवता गणपति ओम देवताभ्यो नमः पाद्योपाध्य समर्पयामि ओम त्रिपादुद्भेतं पुरुषं पाद्यस्नं भवन्तु नं ततो विश्विक्रम क्रामाश्नश्ननाश्नेनम् अवि ओम का सोमिस्तां हिरण्यप्रक्राराद्रां झलतिं धृप्ता तर्पयितं पद्मे स्थितं पद्मवर्णातिहं पयं पद्मे श्रियं नमस्ते देवदेवेशं नमस्ते धरणीधरं नमस्ते जगद्धार्दम् अर्कं प्रतिघृताम् ओम भूर्भुवः स्वाहा ओम देवताभ्यो नमः हस्तो अर्घ्यं समर्पयामि ओम तस्मात् विराजयाते विराजम् आदं पुरुषोजो जातो अत्यारिचं पश्वादां भूमिं वदो पुरा ओम चंद्रा प्रभासा यशसा जलतिं श्रियं लोके देवजुष्टारां तां पद्मानियं शरणमहे प्रपद्ये लक्ष्मी नक्षत्रामे व्रणे कर्पूरवासितं तोयं मन्दाकिनीं समात्युतम् आचमत्या जगन्नाथं मया दत्तं भक्तिं ओम भूर्भुवः स्वाहा ओम देवताभ्यो नमः आचमनं समर्पयामि ओम यत्पुरुषे हविष्वे देवा यद्वदतं वस्तो अस्यादृष्टां ग्रीष्मम् इदं शरद्विदेः ओम आदित्यं वरणे तपोस्वेना वनस्पतिं वृक्षोर्तं बिल्वं तत्सफलानिं तपसा नन्दतु मायाता रक्षं ब्रह्मा आलक्ष्मीः गंगा सरस्वती रेवा प्रैष्णुमे नर्मदे जलेः स्थापियोऽसि मया दत्ता शान्तः करुष्यत मे ओम भूर्भुवः स्वाहा ओम देवताभ्यो नमः स्नानियं समर्पयामि ओम भूर्भुवः स्वाहा ओम देवताभ्यो नमः स्नानियं समर्पयामि साइड लो పెట్టండి ओम देवताभ्यो नमो नमः स्नानिं समर्पयामि ओम आपय्यस्या समत्वेनं विश्वं सोमं विश्वमेः भवा गणपति विष्णु इधर ओम आपय्यस्या समत्वेनं विश्वमे सोमं वृश्वमे भवावाजस्ते संगते कामधेनो समद्भूतं देवार्षं पृत्तुं दीप्तमं पयो ददामि देवेशे स्नानार्थिं प्रतिघृताम् ओम भूर्भुवः स्वाहा ओम श्री महागणाधिपते नमः दुग्धस्नानं समर्पयामि ओम नारायणाय नमो नमः दुग्धस्नानं समर्पयामि ओम दुग्धस्नानं समर्पयामि दुग्धस्नानं समर्पयामि
ఓం ఏకదంతాయ నమః దుగ్ధస్నానం సమర్పయామి. ఓం లంబోదరాయ నమః దుగ్ధస్నానం సమర్పయామి. ఓం నారాయణాయ నమః దుగ్ధస్నానం సమర్పయామి. ఓం విష్ణవే నమః దుగ్ధస్నానం సమర్పయామి. ఓం వాసుదేవాయ నమః దుగ్ధస్నానం సమర్పయామి. ఓం స్తంభలోచనాయ నమః దుగ్ధస్నానం సమర్పయామి. దుగ్ధస్నానానంతర పునః శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం శంఖచక్రగదాధరాయ నమః. జలం పెట్టండి మరి. ఓం దేవతాభ్యో నమః. పునః శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం నారాయణాయ నమో నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం వాసుదేవాయ నమో నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానానంతరః పునః ఓం దధిక్రోనో ఆకర్షిణో జిష్ణేశ్వరం వాణిజ్యం శూర్భినో ముఖాకరత్యం దహి స్నానార్థం మయా దత్తం ప్రీత్యర్థం ప్రతిఘృతాం. ఓం భూర్భువస్వాహ. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం భూర్భువస్వాహ. ఓం శుభాయ నమో నమః. ఓం భూర్భువస్వాహ. ఓం సుముఖాయ నమో నమః. ఓం భూర్భువస్వాహ. లక్ష్మీనారాయణాయ నమో నమః. ఓం నారసింహాయ నమో నమః. ఓం నారసింహాయ నమో నమః. దహి స్నానం సమర్పయామి. ఓం దేవతాభ్యో నమః. దహి స్నానం సమర్పయామి. ఓం నారాయణాయ నమో నమః. దహి స్నానం సమర్పయామి. ఓం వాసుదేవాయ నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం శ్రీరామాయ నమో నమః. దశరథనందన శ్రీరామాయ నమో నమః. ఓం వాసుదేవాయ నమో నమః. ఓం శంఖచక్ర గదాధరాయ నమో నమః. దహి స్నానం సమర్పయామి. దహి స్నానానంతర పునః శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం భూర్భువస్వాహ. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. దహి స్నానానంతర పునః శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం దేవతాభ్యో నమః. ఓం దేవతాభ్యో నమః. పునః శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం ఘృతం మిమిక్షే ఘృతమస్యం యోనిం ఘృతం మిశ్రోః ఘృతమస్యం ధావం అనుష్ఠదామం మహ మాదస్యవం స్వహా కృతం వృషభే హవ్యాయ. అజ్యం సురామాయా అజ్యం యజ్ఞే ప్రతిష్టాం అజ్యం పవిత్రే వ్రం స్నానార్థం ప్రతిఘృతాం. ఓం భూర్భువస్వాహ. ఓం దేవతాభ్యో నమః. కృతస్నానం సమర్పయామి. ఓం విష్ణవే నమః. విష్ణవే నమః. ఘృతస్నానం సమర్పయామి. ఘృతస్నానానంతర పునః శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం నారాయణాయ నమో నమః. ఓం వాసుదేవాయ నమో నమః. ఓం స్తంభలోచనాయ నమో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. యుక్తం పీయూషం సుదృశం మధుం స్నానార్థం ప్రయత్నితం గ్రహాణాం పరమేశ్వరాం. ఓం భూర్భువస్వాహ. ఓం దేవతాభ్యో నమః. మధుస్నానం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతే నమో నమః. మధుస్నానం సమర్పయామి. ఓం భూర్భువస్వాహ. ఓం దేవతాభ్యో నమః. మధుస్నానం సమర్పయామి. ఓం భూర్భువస్వాహ. ఓం లక్ష్మీనారాయణాయ నమో నమః. మధుస్నానం సమర్పయామి.
ॐ एकदन्ताय नमो नमः मधुस्नानं समर्पयामि। ॐ लक्ष्मीनारायणाय नमो नमः मधुस्नानं समर्पयामि। ॐ श्रीमहागणाधिपते नमो नमः लक्ष्मीनारसिंहाय नमो नमः मधुस्नानं समर्पयामि। मधुस्नानानन्तर पुनः शुद्धोदक स्नानं समर्पयामि। ॐ गणाधिपते नमो नमः एकदन्ताय नमो नमः नारसिंहाय विद्महे वज्रनखाय धीमहि तन्नो नारसिंहो प्रचोदयात्। ॐ लक्ष्मीनारायणाय नमो नमः। ॐ वासुदेवाय नमो नमः विष्णवे नमः विष्णवे नमः विष्णुर्विष्णुर्विष्णुः विष्णुवे नमः। ॐ देवताभ्यो नमः शुद्धोदकस्नानानन्तर पुनः शर्करा स्नानं समर्पयामि। ॐ स्वाद्धं प्रवस्वे दिव्यायां जन्मनेः ॐ स्वाद्यो पवस्वे दिव्याया जन्मनेः स्वादुं हृद्रायां सहान्वितेनान्मे स्वादो मित्राया वरुणायं वायव्येः बृहस्पते मध्यभ्या आतभ्याः इक्षुदण्डं समाभूत्यं दिव्या शर्करा हरिं स्थापयोमि महाभक्ता प्रीतो भव सुरेश्वराः। ॐ श्री महागणाधिपते नमः। ॐ लक्ष्मीनारसिंहाय नमो नमः। ॐ शालिग्राम लक्ष्मीनारसिंहदेवताभ्यो नमो नमः। ॐ देवताभ्यो नमः शर्करा स्नानं समर्पयामि। शर्करा स्नानानन्तर पुनः शुद्धोदक स्नानं समर्पयामि। ॐ भूर्भुवस्वाहा। ॐ देवताभ्यो नमः। అక్కడ ఫుల్ అవుతుంది చూడండి అవుతే కొంచెం చెప్పండి నాకు. ఓం దేవతాభ్యో నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం భూర్భువస్వాహ. ఓం దేవతాభ్యో నమః. గడబడతాను. ఓం భూర్భువస్వాహ. ఓం శ్రీ మహాగణాధిపతే నమః పంచామృత స్నానం సమర్పయామి. ఓం భూర్భువస్వాహ. ఓం దేవతాభ్యో నమః పంచామృత స్నానం సమర్పయామి. ఓం భూర్భువస్వాహ. ఓం దేవతాభ్యో నమః పంచామృత స్నానం సమర్పయామి. ఓం భూర్భువస్వాహ. ఓం దేవతాభ్యో నమః पैदधिकृतं शर्करादियुक्तं पंचामृत स्नानं समर्पयामि. ओं भूर्भुवस्वाह. ओं देवताभ्यो नमः. ओं देवताभ्यो नमः पैदधिकृतं शर्करादियुक्तं पंचामृत स्नानं समर्पयामि. ओं भूर्भुवस्वाह. ओं देवताभ्यो नमः पंचामृत स्नानं समर्पयामि. पंचामृत स्नानानंतर शुद्धोदक स्नान पंचामृत स्नानं समर्पयामि. पंचामृत स्नानानंतर शुद्धोदक स्नानं समर्पयामि. ओं भूर्भुवस्वाह. स्नानानंतर शुद्धोदक स्नानं समर्पयामि. ओं नारायणाय नमो नमः. पंचामृत स्नानं समर्पयामि. पंचामृत स्नानानंतर शुद्धोदक स्नानं समर्पयामि. ओं श्रीश्वरी सर्वभूतानातिहं वयं श्रियं मे कर्पूरैः समायुक्तं सुगन्धिं द्रव्यं संयुक्तं गन्धोदकं मया दत्तं स्नानार्थिं प्रतिकृताम्. ओं भूर्भुवस्वाह.
ఓం దేవతాభ్యో నమః గంధోదకస్నానం సమర్పయామి. ఓం భూర్భువస్వాహ. ఓం లక్ష్మీనారాయణాయ నమో నమః. ఓం శంఖచక్రగదాధరాయ నమో నమః. గంధోదకస్నానం సమర్పయామి. ఓం చక్రపాణీయై నమః. గంధోదకస్నానం సమర్పయామి. ఓం వామనాయ నమః. గంధోదకస్నానం సమర్పయామి. ఓం జ్ఞానపంచకాయ నమః. గంధోదకస్నానం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః. గంధోదకస్నానం సమర్పయామి. ఓం గరుడధ్వజాయ నమః. గంధోదకస్నానం సమర్పయామి. గంధోదకస్నానానంతర పునః శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం భూర్భువస్వాహ. ఓం లక్ష్మీనారాయణాయ నమో నమః. గంధోదకస్నానం సమర్పయామి. గంధోదకస్నానానంతర పునః శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం వాసుదేవాయ నమో నమః. ఓం దేవతాభ్యో నమో నమః. నమో నమః. ఓం దేవతాభ్యో నమః. నారకీఫలం స్నాన్యం సమర్పయామి. ఓం దేవతాభ్యో నమః. నారకీఫలం స్నాన్యం సమర్పయామి. ఓం ఏకదంతాయ నమో నమః. ఓం విఘ్ననాశయై నమో నమః. ఓం విష్ణవే నమః. నారకీఫలం స్నాన్యం సమర్పయామి. ఓం వాసుదేవాయ నమో నమః. ఓం దేవతాభ్యో నమః. నారకీఫలం స్నాన్యం సమర్పయామి. ఓం దేవతాభ్యో నమః. నారకీఫలం స్నాన్యం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః. నారకీఫలం స్నాన్యం సమర్పయామి. ఓం శ్రీధరాయ నమః. నారకీఫలం స్నాన్యం సమర్పయామి. ఓం దేవతాభ్యో నమః. నారకీఫల స్నానానంతర పునః శుద్ధోదక స్నానం సమర్పయామి. అది ఇచ్చింది. ఓం దేవతాభ్యో నమః. నారకీఫలం స్నానానంతర పునః శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం భూర్భువస్వాహ. ఓం దేవతాభ్యో నమః. ఋతుకాలాతే ఫలాది స్నాన్యం సమర్పయామి. ఓం దేవతాభ్యో నమః. నమో నమః. ఓం చతుర్భుజాయ నమో నమః. ఓం పార్థసారథ్యై నమో నమః. ఓం శంఖపాణయై నమో నమః. ఓం ఆత్మజ్యోతియై నమో నమః. ఓం అఖిలధారాయ నమో నమః. సర్వలోకాపతే నమో నమః. నానాఫలాది స్నాన్యం సమర్పయామి. ఋతుకాలార్తే ఫలాది స్నాన్యం సమర్పయామి. ఓం కరుణాకరాయ నమః. ఫలాది స్నాన్యం సమర్పయామి. ఓం త్రివిక్రమాయ నమః. నానా ఋతుకాలార్తే ఫలాది స్నాన్యం సమర్పయామి. ఓం సర్వాయ నమః. ఋతుకాలార్తే ఫలాది స్నాన్యం సమర్పయామి. ఓం హయగ్రీవాయ నమః. ఓం హయగ్రీవాయ నమః. స్నాన్యం సమర్పయామి. ఓం హరయే నమః. ఓం హరయే నమః. ఓం హరయే నమః. ఋతుకాలార్తే ఫలాది స్నాన్యం సమర్పయామి. ఓం శేషసేనాయ నమః. ఫలాది స్నాన్యం సమర్పయామి. ఓం దేవతాభ్యో నమో నమః. ఓం లక్ష్మీనారాయణ నమో నమః. ఓం హరయే నమో నమః. ఓం హీలానే నమో నమః. హలాయుధ్యాయ నమో నమః. ఓం క్షరాయ నమో నమః. ఓం అక్షరాయ నమో నమః. ఓం కేశవాయ నమో నమః. ఓం కషిమర్దనాయ నమో నమః. ఓం కామదాయై నమో నమః. ఓం ఆదశత్రవే నమో నమః. కాకుస్థ్యాయ నమో నమః. ఓం నిత్యాయ నమో నమః. నిత్యతృప్త్యాయ నమో నమః. ఓం పృథ్వీనాథాయ నమో నమః. ఓం విభవే నమో నమః. ఓం విష్ణవే నమో నమః. ఓం యజ్ఞమూర్తయై నమో నమః. ఓం వరదాయ నమో నమః. ఓం లక్ష్మీనారసింహాయ నమో నమః.
ఓం దేవతాభ్యో నమో నమః. ఓం దేవతాభ్యో నమో నమః. ఋతుకాలార్తే ఫలాది స్నానానంతర సుగంధిద్రవ్య స్నాన్యం సమర్పయామి. ఓం భూర్భువస్వాహ. ఓం దేవతాభ్యో నమో నమః. ఓం దేవతాభ్యో నమో నమః. సుగంధి ద్రవ్యం స్నాన్యం సమర్పయామి. ఓం దేవతాభ్యో నమః. సుగంధి ద్రవ్యం స్నాన్యం సమర్పయామి. ఓం భూర్భువస్వాహ. ఓం ఓం దేవతాభ్యో నమః. సుగంధి ద్రవ్యం స్నాన్యం సమర్పయామి. ఓం లక్ష్మీనారాయణాయ నమో నమః. సుగంధి ద్రవ్యం స్నాన్యం సమర్పయామి. ఓం లంబోదరాయ నమో నమః. సుగంధి ద్రవ్యం స్నాన్యం సమర్పయామి. ఓం ఓం దేవతాభ్యో నమః. సుగంధి ద్రవ్యం స్నాన్యం సమర్పయామి. పునః ఓం దేవతాభ్యో నమః. సుగంధి ద్రవ్యం స్నాన్యం సమర్పయామి. ఓం దేవతాభ్యో ఓం దేవతాభ్యో నమో నమః. సుగంధి ద్రవ్యం స్నాన్యం సమర్పయామి. ఓం దేవతాభ్యో నమః. పునః శుద్ధోదక స్నాన్యం సమర్పయామి. ఓం భూర్భువస్వాహ. శ్రీ మహాగణాధిపతే నమః. ఓం ఆపయ్యస్త్యాః మోహో యమయో భుక్తానాం దదామ్యం మహేరాణాం చక్షమే శుభత్వమే రసత్వమే భజాయత్వమే హనం ఉషాదిరం మాతరం దస్వాయాం గావోహం యశ్చ దివ్యాయం ఆపోం జగన్నాథాయం దేవాయం శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం భూర్భువస్వాహ. ఓం దేవతాభ్యో నమః. ఆచమనం స్నానం సమర్పయామి. ఓం భూర్భువస్వాహ. ఓం దేవతాభ్యో నమః. సుప్రతిష్టం అస్తు. ఓం భూర్భువస్వాహ. ఓం దేవతాభ్యో నమః. సుప్రతిష్టం అస్తు. ఓం లంబోదరాయ నమో నమః. సుప్రతిష్టం అస్తు. ఓం దేవతాభ్యో నమః. సుప్రతిష్టం అస్తు. కొంచెం లైట్గా తుడిచిన తర్వాత లాస్ట్లో మనం అభిషేకం తర్వాత. ఓం దేవతాభ్యో నమః. సుప్రతిష్టం అస్తు. ఓం దేవతాభ్యో నమః. లలాటతే చందనం సమర్పయామి. ఓం భూర్భువస్వాహ. ఓం దేవతాభ్యో నమః. లలాటతే చందనం సమర్పయామి. ఓం భూర్భువస్వాహ. ఓం దేవతాభ్యో నమః. హరిద్రా కుంకుమ సౌభాగ్య ద్రవ్యం సమర్పయామి. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం వాసుదేవాయ నమో నమః. ఓం విష్ణవే నమః. అక్షదాం సమర్పయామి. కుంకుమ పెట్టు. ఓం దేవతాభ్యో నమః. హరిద్రా కుంకుమ సౌభాగ్య ద్రవ్యం సమర్పయామి. ఓం మహాలక్ష్మే నమో నమః. లక్ష్మీనారాయణాయ నమో నమః. ఓం దేవతాభ్యో నమో నమః. ఓం వాసుదేవాయ నమో నమః. గంధ అక్షదాం పుష్పం సమర్పయామి. ఓం భూర్భువస్వాహ. ఓం దేవతాభ్యో నమః. ఋతుకాలార్తే పుష్పం సమర్పయామి. ఓం భూర్భువస్వాహ. ఓం దేవతాభ్యో నమః. ఋతుకాలార్తే పుష్పం సమర్పయామి. అగరబత్తి. ఓం భూర్భువస్వాహ. ఓం దేవతాభ్యో నమో నమః. ఓం భూర్భువస్వాహ. ఓం దేవతాభ్యో నమః. ధూపం దర్శయామి. ఓం భూర్భువస్వాహ. ఓం నారాయణాయ నమో నమః. ఓం వాసుదేవాయ నమో నమః. ధూపం దర్శయామి. ఓం దేవతాభ్యో నమః. ఓం దేవతాభ్యో నమః. ధూపం దర్శయామి. ఓం దేవతాభ్యో నమః. ఋతుకాలార్తే ఫలాదీన్ నైవేద్యం సమర్పయామి. ఓం దేవతాభ్యో నమో నమః. ఇది అక్కడ పెట్టండి, ముందు పెట్టండి. ఓం దేవతాభ్యో నమః. ఋతుకాలార్తే ఫలాదీన్ నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం వానాయ స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ. ఓం వానాయ స్వాహ.
ఓం సమానాయ స్వా ఉదానాయ స్వాం బ్రహ్మణే స్వాహ మధ్య మధ్య పానీ ప్రోక్ష సమర్పయామి హస్త ప్రక్షాళనం సమర్పయామి ముఖ ప్రక్షాళనం సమర్పయామి ఆచమనాది నైవేద్యం సమర్పయామి ఓం దేవతాభ్యో నమః కర్పూర నీరాంజనం దర్శయామి ఓం దేవతాభ్యో నమః కర్పూర నీరాంజనం దర్శయామి ఓం భూర్భువస్వాహ ఓం దేవతాభ్యో నమః కర్పూర నీరాజనం దర్శయామి కర్పూరగౌరం గౌనహవదారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయామిరిందే భవన్ భవానీ సహితం నమామి ఓం కర్పూర నీరాజనం ఆరతిం ధూపం దీపం దర్శయామి ఓం ఏకదంతాయ నమో నమః ఓం విఘ్ననాశియై నమో నమః ఓం శివసుతాయ నమో నమః శాలిగ్రామ లక్ష్మీ నరసింహ దేవతాభ్యో నమో నమః ఓం దేవతాభ్యో నమో నమః ఓం శాలిగ్రామ లక్ష్మీ నరసింహ దేవతాభ్యో నమో నమః ఓం దేవతాభ్యో నమో నమః శాలిగ్రామ లక్ష్మీ నారసింహ దేవతాభ్యో నమో నమః ఓం దేవతాభ్యో నమః నమస్కారార్థే అక్షదాం సమర్పయామి అభిషేకానంతరం నమస్కారార్థే అక్షదాం సమర్పయామి ఓం దేవతాభ్యో నమః మంత్రపుష్పాంజలి సమర్పయామి ఓం దేవతాభ్యో నమః మంత్రపుష్పాంజలి సమర్పయామి ఓం దేవతాభ్యో నమో నమః సుప్రతిష్టం అస్తు ఈ కింద ఉన్న పూలన్నీ దాంట్లో వేసేయండి ఓం మా దేవతాభ్యో నమో నమః కింద ఉన్న అన్ని తీసేయండి ఓం ఇది తీసేయండి ఇక్కడ నుంచి ఇన్ని పూలు దాంట్లో ఒకసారి ఒక్కొక్క పూలు తీసుకోండి దానికి ఇలా స్మెల్ చూసి దాంట్లో వేసేయండి ఒక్కొక్క పూలు తీసుకోండి ఓం దేవతాభ్యో నమో నమః ఉత్తరే నిర్మాల్య విసర్జనం ఓం దేవతాభ్యో నమః పునః అభిషేకార్థే గంధ అక్షదా పుష్పం సమర్పయామి ఓం దేవతాభ్యో నమః పునః గంధార్థే పునః అభిషేకార్థే గంధ అక్షదా పుష్పం సమర్పయామి ఓం దేవతాభ్యో నమో నమః పునః గంధార్థే ఇలా పానీ దేత్ జాతా దాంట్లో त्याच्यामध्ये वेసుకోండి त्याला लागले तेव्हा ते हे बैस चुकते फाटून जातं रे देव बाजूला त्यांनी राहणार परत त्याला लागले तेव्हा ते गणपती पहिला हरि ओम हरि ओम भद्रं कर्णेः शृणुयाम हरि ओम भद्रं कर्णे शृणुयाम देवाः भद्रं पश्येमार्दिरे स्थिरे रंगे स्वाहितं देव ओनली गणपति पहले स्थिरे रंगे स्वाहितं देवहितं ओम स्वस्ति न इंद्रो वृद्धस्वाहा स्वस्ति न पूषा विश्वः देवा स्वस्ति न ऋक्षो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पदार्दु ओम तन्मावन्दुं वक्तारमन्दु अवत्वमाम् अवक्तारम् ओम शांति 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 ओम नमस्ते गणपते तमेव प्रत्यक्षं तत्त्वमसि तमेव केवलं कर्तासि तमेव केवलं धर्तासि तमेव केवलं हर्तासि तमेव सर्वं कल्लिन्दं ब्रह्मासि तं साक्षाद्मासि नित्यं ह्रतं वच्मि सदं वच्मि अवत्वमामवक्तारम् अवश्रोतारम् अवधातारम् अवानुवाचनं शिष्यम् अवपश्चातात् अवपुरस्वार्तात् अवर्त्वार्तात् अवरदक्षिणार्त्वात् अवरजोर्धार्तात् अवरधातारं सर्वत्रो मा पाहि पाहि समन्दनान्दं वन्मयं सं चिन्मयं दं वन्मयं सं ब्रह्ममयं तं सचितानन्दः द्वितीयोऽसि तं प्रत्यक्षं ब्रह्मासि तं ज्ञानमयो विज्ञानमयोऽसि सर्वं जगत्तिदो तत्त्वो जयाते सर्वं जगत्तिदो तत्मेशितिं सर्वं जगत्तिदो तैलयमेशिति सर्वं जगत्तिदो तै प्रत्येशीतं भूमिरापो निलो नभाः तं चत्वारि वाक्प्रदानीः तमगुणत्रयातीता तं देहत्रयातीता तं कालत्रयातीता तमवस्थत्रयातीता तं मूलाधारास्तोषि नित्यं
तं शक्तित्रयात्मकाता योगिना ध्यायन्तो नित्यं तं ब्रह्मास्तं विष्णुस्तं रुद्रस्तं इंद्रस्तं वायुस्तं सूर्यस्तं चंद्रमास्तं ब्रह्मभूस्वरोमिः गणादिपूर्व उच्चारं वर्णादिं तदत्वरम् अनुस्वारपरतरम् आधुञ्जलितं तारेणं रुद्वत्तम् एवत मनसरूपं गकारं पूर्वरूपम् अकारं मध्यरूपम् अनुस्वारत्तशान्तरूपं बिन्दुत्वरूपं नादसन्धानं सहिता शेषा गणेशविद्याः गणकऋषि नित्य गायत्री छंद गणपति देवताः ओम गण गणपते नमः एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् एकदन्तं चतुर्हस्तं पाशकं मूषधारणं रथचवर्णं हस्ते बिभ्राणं मूषगदजं रक्तोलम्बोदरं शूर्पकर्णकं रक्तानुवासानु रक्तगन्धानुलिप्ताङ्गं रक्तपुष्पे सुरपूजितं भक्तानुकम्पनं देवं जगत्कारुणम् आविर्भूत्रो सृष्टुदं प्रकृते पुरुषोत्तमं एव ध्यायन्ति नित्यं सा योगिना वरः नमो व्रातपदे नमो गणपते नमो प्रथमपदे नमस्ते अस्तु लंबोदराय विघ्ननाशिये शिवसुताय श्रीवरदमूर्ते नमो नमः एतर्थ मम शिष्याणां यो ब्रह्मा भूयङ्गकल्पते सर्वं विघ्नबाधते सर्वं पंचम प्रायच्युतेः ओम सहना भुनक्तु सहनो भुनक्तु सह वीर्यं करवावहे तेजस्विनामघृतमस्तु मा दिग्विषावहे ओम शांति 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 राक्षं सहस्रपादं संभूमि विश्वोत्तं हृत्वां ततिष्ठितं दशाङ्गुलं पुरुषम् एवेद्दं सर्वयद्भूचं भव्या उतामृतेष्वेनोः यदेनः रोहितीम् एतावानस्यं महिमा त्वं जायश्रं पुरुषं पादोस्यं विश्वभूतानि त्रिपादस्यामृते दिवे त्रिपादृद्वे उद्वेदं पुरुषं पादोस्नेहा भवान्तं पुनः तदो विश्वानाहं यक्रामतं शशास्नेनामभिं तस्मादं विराजयाते विराजम् आधं पुरुषो सो जातो अत्यारिचं पश्वादां भूमि मदो पुरा इतं पुरुषेणाम विश्वे देवा यत्वसदं वसतो आस्यासिद्धाष्ट्रं गृष्टम् इदं शरद्वितेः तं यज्ञे बहिर्षे प्रोक्षाणां पुरुषं जातग्रं तेने देवा अजायतं साध्यां रसस्वेनां यं तस्मादं यज्ञातं सर्वहुतं सभृतं पुष्वध्वाजं पशुस्त्वाश्वक्रेयं वायाव्यं नारायणं ग्राश्ममे तस्मादं यज्ञातं सर्वहुतं रुचो समाज्ञेज्जारिज्ञेः छन्दासेज्जारिज्ञे तस्मादं युजस्तम् अजायतं तस्मादस्मा अजायतं जो भाद्यं गावोः जारिज्ञे तस्मा अजायतं यत्पुरुषे विदं वेगविद्वे कल्पयं मुखाकिसं गो बाहुका ऊरुः पादो उच्चदेः ब्राह्मणे सम्मुखामासिद्यं बाहुराजन्यं कृदो उरं तदस्ते यद्वेषां पद्म्याशुद्रो अजायतं चंद्रमा मनसो जातं चक्षो सूर्यो अजायतं मुखाद्दाम् ईश्वानां प्राणादं वायुरजतां नाभ्या आतिरक्षो शिघ्नो यो समवर्तनं पद्भ्या भूमिधीशा श्रोता तथा लोका अकल्पयं सप्तस्यं परिध्रियं त्रिसप्त्यं समिद्धे कृता देवा इदं यज्ञेः तत्त्वानाम् अबन्धं पुरुषं यज्ञेन यज्ञमयि देवाः तानि धर्माणि व्रतमास्तः तेहनाकमहिमानां सजन्त्र यत्र पूर्वे साध्या सती देवाः ओम आतो देवा अवान्तु नो विष्णुचक्रे पृथ्व्या सप्तमिधिम् इदं विष्णुचक्रे त्रेदानिधिं पदं स मूढस्यं पासरे त्रीणि पादावी चक्रे विष्णुगोपा आदभ्यम् आतो धर्माणि धारण्यं विष्णुकर्माणि पश्यतं यते व्रतानि भस्ममे इन्द्रस्यं युज्यसका ततं विष्णो परमं पदं सदा पश्यन्ति सूर्यः दिव्याया चक्षुतारं तदित्प्रासो विप्नोष्णं जागृभासं समिद्यते विष्णो यो परमं पदाः देवसत्विसं प्रस्वे बाहुभ्या विष्णो हस्तभ्या अग्नतेजस्यं सूर्यश्चं वन्द्रे श्रेणाभिषञ्चितिं बलाश्रियश्रेणा
ఓం భూర్భువ స్వాహ అమృతాభిషేకం శాంతి పుష్టి తుష్టి చాస్తు. ఓం లక్ష్మీనారసింహాయ నమో నమః. ఓం వాసుదేవాయ నమో నమః. ఓ హరి ఓం హిరణ్యవర్ణాం హరిణ్యం సువజ్రాచంద్రా హిరణ్యమహి లక్ష్మీ జాతవేదో ఆవాహం తామ ఆవాహం జాతవేదో లక్ష్మీం అభింగామినిం యస్యా హిరణ్యవందేయం గా అశ్వం పురుషాం అహం అశ్వపూర్వాం రథం మధ్యా హస్తినా ప్రబోధినిం శ్రియం దేవి ఉపమే శ్రీమాదేవాజూషాదాం కాసోమిస్తాం హిరణ్యప్రక్రారాం అద్రాం జలతిం దృప్తా దర్పయిదిం పద్మే స్థితం పద్మవర్ణాతాః ఇయం పయే శ్రియం చంద్రాప్రభాసా యశసా జలతిం శ్రియం లోకే దేవజుషా ఉదారం తా పద్మానియం శరణం మహే ప్రపద్మే లక్ష్మీ నశ్యతామే వృణే ఆదిత్యవర్ణే తపోస్వేనాం వనస్పతి తతో వృక్షో బిల్వో తత్సఫలాని తపసా నందుతూ మాయాతారక్షం బ్రహ్మ ఆ లక్ష్మీ ఉభయద్విమా దేవసకా మే తీర్థం మనుం సంప్రావృత్తే శ్రుష్టాస్మినం మే తీర్థమే దదాతు మే శృతిపాసామలా జ్యేష్ఠ ఆ లక్ష్మీనాశభ్యం అవృత్తిచ్చం సమృద్ధిచ్చం సర్వానిర్గుత్తమే గ్రహ గంధద్వారాం దురిర్రక్షా నిత్యపుష్పిం గరీష్వమి ఈశ్వరీ సర్వభూతానా ఇయం వయం శ్రేమ్యే మనసం కామమాకుక్షిం వాచ్యం సత్యమశిం పశున్నారూపమన్యస్సం మయం శ్రీం శ్రియంతిం యశం కర్దమేనం పూజాభూతామయం సంభవే కర్దమం శ్రియం వాసమే కులే మాతరం పద్మమాలినిం ఆపం సృజ్జంతుం సిద్ధానిం చిత్కాళీం రసిగ్రహే నిజద్దేవీ మాతరం శ్రియం వాసమే కులే అద్రాం యాం కర్ణీం యష్ట సువర్ణ హేమమాలిని సూర్యా హిరణ్యమహి లక్ష్మీ జాతవేదో ఆవాహం అద్రాం పుష్కర్ణిం పుష్టపింగళాం పద్మమాలినిం చంద్రా హిరణ్యమహి లక్ష్మీ జాతవేదో ఆవాహం తామ ఆవాహం జాతవేదో లక్ష్మీం అభిగామినిం యస్యా హిరణ్యం ప్రబుద్వేగా విద్వాశ్వేనాం విధేయం పురుషాం అహం యం శృతిం ప్రయోత్తే భృత్తాః జువ ఆదం అజ్జహ్వాహానం సుక్తం పంచమదర్శం చం శ్రీకామం తం సతతం జపేహే పద్మాననే పద్మ ఊరు పద్మాక్షి పద్మ సంభవే తన్మే భజాసి పద్మాక్షి ఏనే సౌఖ్యం లాభవ్యాం అశ్వదాయం గోదాయం ధనదాయం మహాధనే ధనమే లప్తా దేవి సర్వం విశ్వమూర్తియై నమః. ఓం ప్రియాయై నమః. ఓం మైత్రేయై నమః. ఓం నీలోక్రాయ నమః. ఓం పుణ్యాయ నమః. ఓం కామదాయై నమః. ఓం కమలాక్షయాయ నమః. ఓం గజాననాయ నమో నమః. అదే 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 ఇలా ముందు పెట్టండి, లేకపోతే గణపతికి తులసి అదే అదే పెట్టరు కదా, కొంచెం పక్క లేదు కొంచెం గణపతికి చెప్పాలి కొంచెం. వచ్చిందా? నేను అందుకోసం వెనకాల నుంచి పెట్టినా సరిపోదని. ముందు పెట్టేసాను. సరే అట్లా కంటడం లేదు, లేకపోతే ఒక బనానా పెట్టింది ఎందుకు. హరి ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం లక్ష్మీనారసింహాయ నమో నమః. ఓం నమో నారాయణాయ నమో నమః. ఓం నమో నారసింహాయ నమః. ఓం మహాసింహాయ నమః. ఓం దివ్యసింహాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం ఉగ్రసింహాయ నమః. ఓం మహాదేవాయ నమః. ఓం స్తంభజ్జయాయ నమః. ఓం ఉగ్రలోచనాయ నమః. ఓం రౌద్రాయ నమః. ఓం సర్వాదభూతాయ నమః. ఓం శ్రీమతేయ నమః. ఓం యోగానందాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం హరేయే నమః. ఓం కోలాహలాయ నమః. ఓం చక్రయే నమః. ఓం విజయాయ నమః. ఓం జయవర్ధనాయ నమః.
ఓం పంచాననాయ నమః ఓం పరబ్రహ్మణే నమః ఓం ఘోరాయ నమః ఓం ఘోర విక్రమాయ నమః ఓం జ్వలాముఖాయ నమః ఓం జ్వలామాలీయే నమః ఓం మహాజ్వలాయ నమః ఓం మహాప్రభవే నమః ఓం నిటిలాక్షాయ నమః ఓం సహస్రాక్షాయ నమః ఓం దునిరక్షకాయ నమః ఓం ప్రతాపనాయ నమః ఓం మహాద్రష్టాయుధాయ నమః ఓం ప్రాధ్యాయ నమః ఓం చండకోపీయై నమః ఓం సదాశివాయ నమః ఓం హిరణ్యకశిపుర్ధస్థే నమః ఓం దైత్యదానవభజనాయ నమః ఓం గుణభద్రాయ నమః ఓం మహాభద్రాయ నమః ఓం బలభద్రాయ నమః ఓం సుద్భద్రకాయ నమః ఓం కరాలాయ నమః ఓం వికరాలాయ నమః ఓం విక్రతే నమః ఓం సర్వకృతాకయాయ నమః ఓం శిశుమారాయ నమః ఓం త్రిలోకాత్మతే నమః ఓం ఈశాన్యై నమః ఓం సర్వేశ్వరాయ నమః ఓం విభవే నమః ఓం భైరవాండవాయ నమః ఓం దివ్యాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం కవిమాధవాయ నమః ఓం ఆదోక్షజాయ నమః ఓం అక్షరాయ నమః ఓం శర్వాయ నమః ఓం వనమాలీయై నమః ఓం వరప్రదాయ నమః ఓం విశ్వంభరాయ నమః ఓం అదభూతాయ నమః ఓం భవ్యాయ నమః ఓం విష్ణవే నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అనఘాస్త్రాయ నమః ఓం నఖాస్త్రయాయ నమః ఓం సూర్యజ్యోతిష్యై నమః ఓం సురేశ్వరాయ నమః ఓం సహస్రభావ్యై నమః ఓం సర్వజ్ఞానాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః ఓం వజ్రద్రష్టాయ నమః ఓం మహానందాయ నమః ఓం పరతపాయ నమః సర్వమైత్రీకరరూపాయ నమః సర్వయత్ర విరాధరాయ నమః సర్వయత్రాత్మకాయ నమః ఓం అవ్యాక్తకాయ నమః ఓం సువ్యక్తకాయ నమః ఓం వైశాఖశుక్లో భూతోత్తతాయ నమః ఓం శరణగత్సలాయ నమః ఓం ఉదార్కీర్తే నమః ఓం పుణ్యాత్మతే నమః ఓం మహాత్మనే నమః ఓం చండవిక్రమాయ నమః వేదత్రయ్య పూజ్యాయ నమః ఓం భగవతే నమః ఓం పరమేశ్వరాయ నమః శ్రీవత్సలాకాయ నమః ఓం శ్రీనివాసాయ నమః ఓం జగద్వ్యాప్యై నమః ఓం జగన్మాయాయై నమః ఓం జగత్పాలాయ నమః ఓం జగన్నాథాయ నమః ఓం మహాకాయాయ నమః ఓం దీపుభ్రప్తే నమః ఓం పరమాత్మతే నమః ఓం పరమజ్యోతిష్యై నమః ఓం నిర్గుణాయ నమః ఓం నౌక్రేసారిణ్యై నమః ఓం పరతత్వాయ నమః ఓం పరంధామ్యై నమః ఓం సచితానంద విగ్రహాయ నమః ఓం లక్ష్మీనారసింహాయ నమః ఓం సర్వాత్మతే నమః ఓం ధీరాయ నమః ఓం ప్రహ్లాదపాలకాయ నమః ఓం మహాజ్వలాయ నమః ఓం ఉగ్రకేసర్యై నమః ఓం వజ్రనఖాయ నమః ఓం వీదారణాయ నమః ఓం సింహాయ నమః ఓం హిరణ్యకశిపురంధరాభ్యాం నమః ఓం రిపృస్తే నమః ఓం దేవవల్లభాయ నమః ఓం ప్రహ్లాద్నేపదే నమః ఓం నందహస్తకాయై నమః ఓం మహారుద్రాయ నమః ఓం కరుణానిధేయై నమః లక్ష్మీనారసింహాయ నమః ఓం మహాఘోరనారసింహాయ నమః జయ జయాజీ నారసింహాయ నమః ఓం పరమయోగి నారసింహాయ నమః అఘోర నారసింహాయ నమః లక్ష్మీనారసింహాయ నమః భార్గవ నారసింహాయ నమః
प्रह्लाद नारसिंहाय नमः भक्तवत्सल नारसिंहाय नमः लोकपरिपालाय नारसिंहाय नमः भवभवाय निवाराय नमः नमो नारसिंहाय नमो नमः लक्ष्मी नरसिंहरमण गोविंदा गोविंदा लक्ष्मी नरसिंहरमण गोविंदा गोविंदा ओम नमो नारसिंहाय सर्वदृष्टविनाशकाय मोहनराजाय कालाय कालद्रष्टाय षडाग्रवज्राय वज्रदेहनेर रुद्राय भद्राय भद्रकारुणे कपिलजटाय अमोघवाचाय सत्यसत्यक्षो महा उग्ररूप प्रचंड रूपाय ओम भ्यव्यभिव्यश्राचराजृजृभट स्वाहा नारसिंहो महासिंहो दिव्यसिंहो महाबला उग्रसिंहो स्तंभजोश्रो लोचनाः सर्वादभूत श्रीमदयोगानंद श्रीविक्रम हरिकोलाहल चक्री जयवर्धो जयवर्धनम पंचानन परब्रह्मा चागोरो घोर विक्रम ज्वलामली महाज्वली महाप्रभो निटिलाक्षं दुनि रक्षकं प्रतापनं हिरण्यकोपी दैत्यदानो भजनो गुणभद्रो बलभद्रो सुभद्रको करालो विक्राश्वं शिशुमारास्त्रीलोक्वाश्वं भैरवाण्डबडो दिव्यचाक्षो आदोक्षर वनमाली वरप्रदाः विश्वंबर भूतो श्री विष्णोः पुरुषोत्तम अनघास्त्री नाखास्त्री सूरज्योति सुरेश्वराः सहस्रबाहु सर्वज्ञं सर्वसिद्धिप्रदायकं वज्रद्रष्टो वज्रनखो महानंदो करोतपं करो यत्रात्मकं सुव्यक्तो वैशाखशुक्लो शरणागतम् उदारकीर्त्यात्मा पुण्यात्मा महात्मानां चण्डविक्रम वेदत्रय पूजेशं भगवान् परमेश्वरं हरे नारायणाय नमो नमः लक्ष्मी नारसिंहाय नमो नमः। ओम देवताभ्यो ओम लक्ष्मी नारसिंहाय नमो नमः। పడింది పైనుంచి మంచిదే చాలా ఓం లక్ష్మీ నారసింహాయ నమో నమః ఓం దేవతాభ్యో నమో నమః ఓం ప్రాణాయ స్వాహ ఓం వానాయ స్వాహ ओम समानाय स्वाहा ओम उदानाय स्वाम ब्रह्मणे स्वाहा मध्य मध्य पानी प्रोक्ष समर्पयामि ओम प्राणाय स्वाहा ओम मानाय स्वाम समानाय स्वाहा ब्रह्मणे स्वाहा उदानाय स्वाम ब्रह्मणे स्वाहा मध्य मध्य पानी प्रोक्ष समर्पयामि हस्तप्रक्षाबलं समर्पयामि मुखप्रक्षाबलं समर्पयामि आचमनादिं नैवेद्यं समर्पयामि लक्ष्मी नरसिंहरमण गोविंदा गोविंदा लक्ष्मी नरसिंहरमण गोविंदा गोविंदा वेंकटेश रमण गोविंदा गोविंदा ओम देवताभ्यो नमः तांबूलं समर्पयामि ओम देवताभ्यो नमः ओम देवताभ्यो नमः तांबूलं सुवर्णदक्षिणां समर्पयामि ओम देवताभ्यो नमः नमस्कारार्थे अक्षदां समर्पयामि ओम देवताभ्यो नमो नमः। गौरी कुमरा चंदनाजी ओटी कुमकुम केशरा हीरे दलित मुकुट शोभरा रुंदुन्नपुरे चरणे वाहे घागरिया जय देव जय मंगल मुरति दर्शन मात्रे मान शरणे मात्रे काम पुरदी जय देव पीतांबर फणिवर वंदना कर सुंड वक्र तुंड त्रियेना दासरामाता संगति भावे निर्वाणी रक्षार सुरवर वंदना जय देव जय मंगल मुरति दर्शन मात्रे मान शरणे मात्रे कामना पुरदी जय देव कडकडीले स्तंभ गडगडीले गगन होत आहे गंपायमान कडकडली नक्षत्रा बडबडती दान उग्र रूप प्रकटे तो नरसिंह वदन जय देव जय नरिराया आरती हो वाळू महाराज वर्या जय देव 21 स्वर्गमाळ मली कैसी ब्रह्मायाच्या वाटे अभिनव चित्तासी चंद्र सूर्य दोन्ही लोकती प्रकाशी कैलासी शंकर दत्ते मनासी
जय देव जय नरिराया आरती ओ वाळू महाराज वर्या जय देव थरथरती त्या जटा जिम्हा लयलयित कृष्ण खासी तो दैत्य विराट अर्धांगी कमळाशा श्रीच्या याधरित माधोदास स्वामी नरहर शोभित जय देव जय नरिराया आरती ओ वाळू महाराज वर्या जय देव ओम गर्भूरगौरं गौनावतारं सारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयाभिरिन्दे भवन् भवानी सहितं नमामि ओम कर्पूरनीराञ्जनम् आरतिं धूपं दीपं दर्शयामि ओम देवताभ्यो नमो नमः कर्पूरं दर्शयामि नीराञ्जनं दर्शयामि ఓం 3 ప్రదక్షిణ వేసుకోండి ఓం గలీలోటాంగన వందీన చరణం డుయాన వాహిన రూపక్ దుజే ప్రేమే అలింగన ఆనంద పూజన భవే వాళిన మనేహ నామ త్వమేవ మాతా విదా త్వమేవ బంధు సఖా త్వమేవ విద్యా ద్రవిణం తమేవ సర్వం మమ దేవదేన కాయేన వాచా करोमि यद्यं सकलं समर्पये नारायणादि समर्पयामि आयुधं येषुं रामनारायणं उदरं वासुदेवं हरे श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्र भजे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे हरि ओम की जय ఇది పూలు फूल दे सके ठेव खाली ओम ओम देवता हरि ओम ओम यज्ञेन यज्ञमय देवाः स्थायि धर्माणि प्रथमास्तः एहनाकमहिमानां सचन्द्र यत्र पूर्वे साध्याससिद्धेवः ओम राजाधिराजय्य प्रसन्नसाहिने नमो वयं वै श्रवणाय कुर्मे समे कामानकामयो कामे विश्वरो श्रवणो ददातु कुबेराज वै श्रवणाय महाराजाय नमः ओम स्वस्ति साम्राज्यं भोजं स्वराज्यं वैराज्यं परमेश्वराज्यं महाराजाधिपत्यमयं समन्तपर्याः ईशः सार्वभौमः सार्वायुषं ततः पृथ्वी समुद्रपरन्ताया एकराळिति तदित्लो शोकोभिपितो मरिवेष्टितम् अवीक्षितं कामप्रेक्ष सभासते ओम एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात् महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् नारसिंहाय विद्महे वज्रनखाय धीमहि तन्नो नारसिंहो प्रचोदयात् लक्ष्मीरमण गोविन्दा गोविन्दा लक्ष्मीरमण गोविन्दा गोविन्दा लक्ष्मीरमण गोविन्दा गोविन्दा मंत्रपुष्पांजलि समर्पयामि ओम नारायणाय नमो नमः वासुदेवाय नमो नमः చూశారు కదా మనం స్వామివారికి విశేష అభిషేకార్చనాదులు చేసుకున్నాం. ఇవాళ ఎంతో పుణ్యప్రదమైన రోజు నరసింహ ద్వాదశి నాడు. అయితే మనం ఇందాక చెప్పాను నేను స్వామివారిని గురువారం ఎందుకు పూజించాలి. మామూలుగా అయితే మంగళవారం నాడు శనివారం నాడు పూజిస్తారు లక్ష్మీ నరసింహస్వామిని. అయితే గురువారం నాడు ఎందుకు పూజించాలి అంటే మనకి గురువు అనుగ్రహం కలగాలి తొందరగా అనుకుంటే గనక గురువారం నాడు పూజించాలి. మనకి గురువు అనుగ్రహం ఎందులో మనకి అంటే బాగా అనుగ్రహం ఎందుకు ఉండాలి గురువుది అంటే గనక వివాహ యోగ్యత కావాలి అంటే గురువు అనుగ్రహం ఉండాలి, విద్యాప్రాప్తి కావాలంటే గురువు అనుగ్రహం ఉండాలి, అలాగే ఇల్లు కట్టుకోవాలి అంటే గురువు అనుగ్రహం ఉండాలి, అలాగే ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి అని అంటే బలానా చోట్లో మీకు ఆ గుడి ఉందండి మీరు వెళ్ళండి అని ఎవరైనా మీకు చెప్పాలి అని అంటే గురువు అనుగ్రహం ఉండాలి. ఇన్నిటికీ గురువు అనుగ్రహం ఉండాలి. మరి గురువు అనుగ్రహం ఎందుకు కలుగుతుంది? మనం లక్ష్మీనారాయణాన్ని అలాగే స్వామిని లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తే మనకి గురువు అనుగ్రహం ఎందుకు కలుగుతుంది అని అంటే శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతంలో
10వ అధ్యాయంలో స్వామి గురించి, అంటే మన నరసింహస్వామి గురించి, ఆయన అవతారాల గురించి ఎంతో విపులంగా చెప్పారన్నమాట శ్రీపాద శ్రీవల్లభులు. అలాగే అందులో శ్రీపాద శ్రీవల్లభులు ఒక షావుకారు దగ్గర అప్పు తీసుకుంటారనమాట. అప్పు కూడా ఆయన ఏదో ఎంజాయ్ చేయడానికి తీసుకోరు. ఇంటికి అతిథులు వస్తే ఇంటికి అతిథులకి భోజనం పెట్టడానికి అని చెప్పి షావుకారు దగ్గర అప్పు తీసుకుంటారనమాట. తీసుకొని తీర్చలేకపోతారు. అప్పుడు షావుకారు అంటాడు, వడ్డీ వేస్తాడనమాట. చక్రవడ్డీలు, బారు వడ్డీలు, ఇక వడ్డీకి వడ్డీ వేసి శ్రీపాదుల వారి ఇల్లు తీసేసుకోవాలి, సొంత ఇల్లు తీసేసుకోవాలి అని చెప్పి ఆయన కుట్ర పన్నుతాడనమాట. అప్పుడు శ్రీపాద శ్రీవల్లభులు చాలా చిన్నగా ఉంటారు, 3 సంవత్సరాల బాలుడు అనమాట. అప్పుడు అతను అంటారు, అంటే శ్రీపాదుల వారికి అన్నలు ఇద్దరు కూడా, ఒకడు కుంటివాడు, ఒకడు మూగా గుడ్డివాడు ఉంటాడు. అయితే వాళ్ళిద్దరూ కూడా పని చేయడానికి పనికిరారు కదా, శ్రీపాద శ్రీవల్లభుల్ని పంపించు, ఆ పిల్లవాడి చేత నేను పని చేయించుకొని నీ అప్పు కట్టించుకుంటాను అని చెప్పి షావుకారు చెప్తాడు. అయితే శ్రీపాద శ్రీవల్లభులు దానికి ఒప్పుకుంటారనమాట. అప్పుడు కూడా అలా పనిచేసి అప్పు తీర్చడం నాకు ఇష్టం లేదు అని చెప్పి శ్రీపాదుల వారి తండ్రి గారు అంటారు. అలా ఏం లేదు నాన్న, మనం కష్టం చేసి నా కష్టానికి అతను ఇచ్చిన దాంతో నేను అప్పు తీరుస్తాను, నిన్ను రుణ విముక్తుడిని చేస్తాను అని చెప్పి శ్రీపాదుల వారు ఆ షావుకారు దగ్గర పనికి కుదురుతారు. అప్పుడు రాగి చెంబులు ఉంటాయన్నమాట. ఆ రాగి చెంబులు అన్నీ కూడా అమ్మేయాలి ఇవాళ. రాగి చెంబులు అంటే చాలా కాస్ట్లీ కదా, ఆ రోజుల్లో ఎవరు కొనుక్కుంటారు అని కుట్ర అనమాట షావుకారుది. ఇవాళ ఈ 33 చెంబులు నువ్వు అమ్మేయాలి అని చెప్పి చెప్తాడు. అలా కూర్చున్నప్పుడు ఒక అతను వచ్చి నేను ఈ 33 చెంబులును ఒక్కడనే కొనుక్కుంటానని చెప్పి ఒక అతను యోగి రూపంలో వచ్చి తీసుకొని అవి కొనుక్కుంటాడనమాట. అతను వచ్చినవాడు సన్యాసి రూపం. ఆ సన్యాసి ఎందుకు కొనుక్కున్నాడు అని అంటే, క్రితం జన్మలో సన్యాసి పాపాలు ఉన్నాయి, దుష్ట ప్రయోగ బాధలు ఉన్నాయి, అసలు ఎందుకు మనం పైకి రావట్లేదో మనకు అర్థం కావట్లేదు అన్నప్పుడు కూడా లక్ష్మీ నరసింహస్వామిని ఆశ్రయిస్తే వెంటనే మనకి దారి దొరుకుతుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మీకు ఎక్కడైనా కూడా మీరు చూడండి, లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటాన్ని చూస్తే ఆయన మ్యాక్సిమం ఎల్లో కలర్ పంచ వేసుకుని ఉంటారనమాట. పై పంచ కూడా పసుపు రంగులో ఉంటుందన్నమాట. అంటే ఏంటి, పసుపు అంటే ఏంటంటే మనం నిజంగా చెప్పాలంటే బంగారం. అంటే స్వామిని కొలిస్తే మనకి కొంగు బంగారం అవుతుంది, ఎటువంటి పరిస్థితుల్లోనూ మన జీవితము సస్యశ్యామలంగా హాయిగా సుఖ సంతోషాలతో వెల్లివిరుస్తుంది అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అట్లాగే మనము శ్రీపాద శ్రీవల్లభుల్ని గురువు అనుగ్రహం ఉంటే సర్వదేవతల అనుగ్రహం ఉంటుంది అనేది మన అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి స్వామివారిని పూజించి అందరూ కూడా మీ బాధల నుంచి, మనం అందరం కూడా బాధల నుంచి బయటకు వచ్చేసి, అలాగే ఆధ్యాత్మిక సాధనకు కూడా స్వామివారు ఎంతో మనకి హెల్ప్ చేస్తారు. నేను లక్ష్మీనరసింహ స్వామిని పూజించడం స్టార్ట్ చేయంగానే నాకు ఒక 2-3 సంవత్సరాలు అయిన తర్వాత దత్తాత్రేయ స్వామికి చెయ్యాలి అని, అలాగే శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతం నా చేతికి రావడం, ఇలాంటివన్నీ జరిగాయన్నమాట. కాబట్టి గురువు అనుగ్రహం కూడా అత్యంతంగా తొందరగా అతి శీఘ్రంగా లభిస్తుంది స్వామివారిని మనం సేవిస్తే. ఇప్పుడు మనం చక్కగా స్వామివారికి అన్ని అభిషేకాదులు, అర్చన అంతా చేసుకొని మనం పూజించుకున్నాం. అలాగే ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజు కూడా ఇక్కడ పూజ జరుగుతుంది, హోమం జరుగుతుంది. ఇక నుంచి మీ అందరికీ కూడా ముందే ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. మీరందరూ ఎలాంటి ఈతి బాధల్లో ఉన్నా, ఎలాంటి సంసారిక బాధల్లో ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, లేకపోతే ఇంట్లో మీకు ఏం సరిగ్గా లేదండి, మాకేదో చాలా నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా ఉంది మా ఇంట్లో అని అనుకున్నా కూడా తప్పకుండా మీరు గుడికి రండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అనేది చెప్పడంలో ఎట్లాంటి అతిశయోక్తి లేదు. మనం ఇవాళ పూజ చేసింది ఇక్కడ విజయ్ డండే గారు. అలాగే వాళ్ళు ఈ గుడిని ఆల్మోస్ట్ ఒక 200 సంవత్సరాలు, అంటే 4th జనరేషన్ అండి, 4th జనరేషన్ అనమాట వీళ్ళది. 4 జనరేషన్స్ నుంచి ఈ దేవాలయాన్ని వాళ్ళు అంటే పూజలు చేస్తూ వస్తున్నారు. చక్కగా ఇంత చిన్న దేవాలయం ఉన్నా కూడా చక్కగా స్వామికి అన్ని అర్చన, పూజ ప్రతిరోజు జరిగే విధంగా వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ దేవాలయానికి తప్పకుండా రండి, స్వామిని సేవించి తరించండి. ఉంటాను, మీ శ్రవంతి.